ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాసనకు వస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో మీరు సహాయం చేయండి, పరిచర్లో తోడైండండి ప్రభా. మెట్టుకు రాగలి మా ప్రియులను బట్టి వందనాలు. రావాల్సిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు, త్వరపెట్టి తీసురండి ప్రభా. ఎవరు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా మీరు సహాయం చేయండి. ప్రార్థన ఎంత అవసరమో ప్రభా, అక్కర్లో అవసరాలు తీర్చిపెట్టకాయ ఈ అరణ్య యాత్రలో ప్రభా మేము మరి మరి రాలిపోకుండా గమ్యం చేరుటకై ప్రభా మెట్టుకి ప్రభా ప్రార్థన ఎంత అవసరం కనుక మెలికే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అట్లు ప్రార్థన భారంతో, ప్రార్థనా శక్తితో, ప్రభా ప్రార్థన ఆత్మతో నీ ప్రజలైన వారు మీరు తోడుకొని రమ్మని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మెట్టుకు 6 నుంచి అంతవరకు అధ్యక్ష వహించండి. తెరమణ ఆకాశం దయచేయండి. మయం గల సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం పాడు పాటల ద్వారా మయం పొందండి ప్రభా. దేవ మరి వాక్య దర్శనం ఆస్వాదించండి. ప్రార్థనా సమయం కూడా మీరు దీవించండి. మెట్టుకు రాగలి మా ప్రియుని బట్టి మేము స్థిస్తూ రావాల్సిన త్వరపెట్టి తీసుకురమని వేడుకుంటూ వందనములు స్తోత్రములు మీకు ఆరోపించుకుంటూ పరిచయం దీవించమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి ప్రభా నీ ప్రేమ చేత బలవంతం చేసి తీసుకొని రండి ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం అక్కడ ఎరిగి ప్రభా మెట్టుకు ప్రార్థన కొరకై బలవంతం చేసి తీసుకొని రండి. అవసరం ఎరిగి ప్రార్థన కొరకై మీరు తీసుకొని రండి ప్రభా. దేవుని ఇంట్లో ఉన్న ప్రతి అవసరం తీర్చిపెట్టకు ప్రభా. దేవుని ప్రజలైనటువంటి వారి కొరతలు తీర్చిపెట్టకు. సంఘంగా మేము ఆత్మీయ మందిరంగా కట్టబడినట్లు ప్రభా మెటుకు నీ ప్రజలను తోడుకొని రండి ప్రార్థన కొరకై ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా సాయం చేయండి ప్రభా. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆశతో ప్రార్థించడానికి సాయం చేయండి. కన్నీటితో భారంతో ప్రార్థించే అనుభవంలోనికి మీరు తీసుకురండి. విసుగగా ప్రార్థించే అనుభవంలోనికి మీరు తీసుకుని రండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన విషయంలో ప్రభా. స్థానిక సంఘం హెబ్రోన్ ఎంతో తక్కువ పడతా ఉన్నారు ప్రభా. దర్శించండి, కృప చూపించండి, మీరే కార్యం జరిగించండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీకే చెల్లించుకుంటూ మేము కలిగిన తండ్రి మెటుకు నమ్మదగిన దేవుడు స్థిస్తూ మెటుకు కార్యం జరిగించమని వేడుకుంటూ రానైన దినాల్లో జరిగే వార్షికోత్సవ కూడికలు, సువార్త, మెటుకు అనేకమైన అవసరాలు అన్నీ మీరు తీర్చి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి దీనమైన సత్వినంతో కనికరం దాని కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ అన్నారండి. పాట సంఖ్య 573, 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. 573, 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయునామిలలో, ప్రజలామయునామిలలో ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో.
జరుగు చుండాగనే సత్యదేవా సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా విలువైన నీదు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు కోపించుచునే నీదు వాత్సల్యము చూపుమయా వాత్సల్యము చూపుమయా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో ప్రేమతో మమ్ము రక్షించి ప్రేమామునితివయ్యా ప్రేమతో మమ్ము రక్షించి ప్రేమామునితివయ్యా ప్రేమించకున్నా మేము ప్రేమించకున్నా మేము ప్రేమామయుడా నిన్ను ప్రేమామయుడా నిన్ను ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మాది ప్రభువా వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మా ప్రభువా పలు చోట్లలోన మేము పలు చోట్లలోన మేము వెలుగాకున్నామయ్యా వెలుగాకున్నామయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువా
మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగన్ మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగన్ జీవాపుడవు నిన్ను విడచి జీవాపుడవు నిన్ను విడచి త్రోవా తప్పితిమయ్యా త్రోవా తప్పితిమయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మాలిన్యమున మేము మాలిన్యము నంటి మేము మందాగిలియున్నాము మందాగిలియున్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తప్పని మా దేవా కోటాగనున్నవయ్యా మాట తప్పని మా దేవా కోటాగనున్నవయ్యా చాటించేదా నీదు ప్రేమ చాటించేదా నీదు ప్రేమ సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీదు ప్రజలామయున్న మిలలో ప్రజలామయున్న మిలలో ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో ఒక పాట పాడతాము. పాట సంఖ్య 581 570. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును తప్పక ఇచ్చును అడిగేడి ప్రతి వాడు పొందును. పాట సంఖ్య 581 570. పాట సంఖ్య 581
అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక ఇచ్చున్ అడిగడి ప్రతివాడు పొందును అడిగడి ప్రతివాడు పొందును భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి వారి జీవితముల నుంచి చూచి వారి జీవితముల నుంచి చూచి మీ మేలు కొరకై ప్రార్థించి పొందు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక ఇచ్చున్ అడిగడి ప్రతివాడు పొందును అడిగడి ప్రతివాడు పొందును మనలో తన శక్తి కొలది అనుగ్రహించును మనలో తన శక్తి కొలది అనుగ్రహించును ఊహకు మించి చేయు దేవుని ఊహకు మించి చేయు దేవుని మీ మేలు కొరకై ప్రార్థించి పొందు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక ఇచ్చున్ అడిగడి ప్రతివాడు పొందున్ అడిగడి ప్రతివాడు పొందున్ మన ప్రార్థనలాలకించి సంతృప్తి చెందును మన ప్రార్థనలాలకించి సంతృప్తి చెందును తన నామమునకు మహిమ కలుగా తన నామమునకు మహిమ కలుగా మీ మేలు కొరకై ప్రార్థించి పొందు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక ఇచ్చున్ అడిగిడి ప్రతివాడు పొందున్ అడిగిడి ప్రతివాడు పొందున్ ఇది వరకు మీరు అడుగకుంటిరి ఇది వరకు మీరేమీ అడుగకుంటిరి మీరానంద భరితులగునట్లు మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక ఇచ్చున్ అడిగడి ప్రతివాడు పొందున్ అడిగడి ప్రతివాడు పొందున్ దేవునికే దయను చేయన సాధ్యమా దేవునికే దయను చేయన సాధ్యమా సర్వశక్తి గల మన దేవునడిగి సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమా కొరకై ప్రార్థి
అడిగడి ప్రతివాడు పొందును. అడిగడి ప్రతివాడు పొందును. సరే, సాయంకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మెటుకు కొన్ని మాటలు మరి 12 వరకు మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచిని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచినిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలు కల ఉపదేశంనై ఉన్నది. ఈ ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశంనై ఉన్నది. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరికి ఆశ్రయించును గాక. సాయం కొరికే ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా పరలోక తండ్రి, వందనాలు. మేమెంతో అయోగ్యులము, అపాత్రులము, ఎన్నో హద్దుబాటులు, ఎన్నో పతనాలు, ఎన్నో ప్రభా మెటుకు బలహీనతలు కలిగిన వారు ఒప్పుకుంటా ఉన్నాం ప్రభా. మెటుకు ప్రార్థిస్తూ ప్రతి పతనము, ప్రతి హద్దుబాటును ప్రభా, ప్రతి ఒక్క బలహీనతను మీ ప్రభా కప్పుకొనక మీ పాసం తెచ్చుకుంటూ మమ్మలను ప్రభా మీ మహిమ కొరకైన పాత్రలుగా బలపరిచి వాడుకోమని మా పితరుల వలె చన భాగం మా కొరకే దీవించమని, ఈ లేఖన భాగము మా కొరకే ఆశ్రయించమని ప్రభా, మీ ప్రేలను తోడుకొని రమ్మని, సాహసం దీవించమని ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా ఎవరు అలక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రభా ప్రార్థన చేస్తూ మనం గెలుస్తూ ప్రభా ఉపవాస ప్రార్థన విషయంలో ఎంతో ప్రభా నీ ప్రేలైన వారు ఎంతో అలక్ష్యంగా ఉంటున్నారు, ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, పట్టినట్టుగా ఉంటున్నారు. మీరు దర్శించండి, కార్యం జరిగించండి ప్రభా. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము. ప్రేంగులైన మా పరలోక తండ్రి, మెటుకు ఈ సహవాస సమయంలో పోగొట్టుకోకుండా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. దర్శించండి, మాట్లాడండి ప్రభా. మెటుకు వాళ్ళని ప్రభా మెటుకు బలవంతం చేయండి. మెటుకు సహవాసంగా కూడి వచ్చట మానుకున్నట్లు కృప చూపించండి దేవా. మెటుకు కార్యం జరిగించండి. వందనాలు చెల్లిస్తూ దేవా మెటుకు చదువు బాగా మా కొరికే దీవించమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మెటుకు వందనం చెల్లించి స్తుతించి మెటుకు మాతో మాట్లాడమని, నువ్వు సంధించమని, అక్కర తీర్చువాడవని, నమ్మదగిన దేవుడవని, మహోపకారివని, మెటుకు సర్వాధికారివని, మెటుకు సర్వోపకారివని నిన్ను స్తుతిస్తూ మెటుకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో సహాయం కోరి కృతజ్ఞతలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తోంది ఏంటంటే
అడగాలి ప్రభువుని, అడగమని ప్రభు చెప్తా ఉన్నాడు. మెటుకు అడిగే స్వాతంత్రము ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చుంటున్నాడు. ఎవరికి ఉంది అడిగే స్వాతంత్రం అంటే, మరి సొంత పిల్లలకు ఉంది అడిగే స్వాతంత్రం. అందుకే అక్కడ రాయబడింది, మరి 10వ వచనంలో ఏమంటున్నాడంటే, మరి 9వ వచనంలో, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన వానికి రాత్నిచ్చిన, చేపను అడిగిన పామునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి నీయగా ఈ నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి నీచున్నాడు. మీ కుమారుడు, మీ పిల్లలు, మీ తండ్రి. ఇక్కడ ఇక్కడ తండ్రి పిల్లల సంబంధం గురించి రాయబడతారు. యాజ్ అ ఫాదర్ చైల్డ్ రిలేషన్షిప్, తండ్రి పిల్లల రిలేషన్షిప్ గురించి రాయబడతారు. కాబట్టి మరి అధికారం, అడిగే అధికారం ఇచ్చే ఎవరికి ఉందంటే పిల్లలకు ఉంది. ఇచ్చే అధికారము సామర్థ్యం ఎవరికి ఉందంటే తండ్రికి ఉంది. అయితే నేను ఆత్మీయ తండ్రి నెట్టుకు మనం చూస్తాను. నెట్టుకు ఆయన మనను తన మరి దత్త పుత్రులుగా ఆయన చేసుకుంటూ వచ్చుంటున్నాడు. మనం ఒకప్పుడు మనం దేవుని ప్రజలుగా లేం. మనం ఒకప్పుడు ప్రజగా మనం లేం. ఒకప్పుడు ప్రజగా మనం లేనిటువంటి వారమైనటువంటి మనల్ని ఆయన కనికరించి ప్రేమించి ఆయన మనలను తన ప్రజలుగా మెటుకు తన సొత్తుగా మెటుకు ఆయన మనలను చేసుకుంటూ వచ్చుంటున్నాడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మెటుకు గొప్పదైనటువంటి మరి ధన్యత ఉంటారు. మరి ఒకప్పుడు కనికరం పొందినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఒకప్పుడు దయ పొందినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఇప్పుడైతే దేవుడు మనలను మరి కనికరము మరి పొందినటువంటి వారుగా ఆయన మనలను మార్చివేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఇప్పుడు కనికరించబడిన వారమై, ఇప్పుడు మెటుకు తన కనికరం ద్వారా కుమారులుగా చేయబడినటువంటి వారమై, మెటుకు ఇప్పుడు ధైర్యముగా ప్రభు దగ్గరికి మనము మెటుకు రాగలిగినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కనుక మనం చూస్తూ ఉన్నాం. మరి రోమా పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి 28, 29, 30, 31 వచ్చినారు. సువార్త విషయమైతే మీరు మిమ్మల్ని బట్టి సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపా వరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించున్నాడు. కనుక మనం చూస్తుంటున్నాం, ఒకప్పుడు మనము మరి దేవుని ప్రేలం కాము. ఒకప్పుడు దేవుని వారముగా మనం లేము. అయితే ఇప్పుడు దేవుని ద్వారా కనికరించబడ్డాం. దేవుని ద్వారా కనికరించబడుతూ వచ్చుంటున్నాం. ఇప్పుడు దేవుని ప్రజలుగా మనము మార్చబడుతూ వచ్చుంటున్నాం. మరి ఒకప్పుడు ఇప్పుడు కనికరించబడి దేవుని పిల్లలుగా మనం మార్చబడి ఉన్నాం. మెటుకు కనికరము గల దేవుడు మెటుకు ఏం చేస్తూ వచ్చుంటున్నాడు? తన కుమారుణ్ణి నీ కోసం నా కోసము మెటుకు ఈ లోకంలోనికి పంపుతూ వచ్చుంటున్నాడు. పాప శరీరాకారంలో పంపుతూ వచ్చుంటున్నాడు. ఎందుకనగా నీవు నేను దత్తపుత్రులం కావాలని మెటుకు దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను కనికరించుడికై దేవుడు తన కుమారుని పంపుతూ వచ్చుంటున్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం చూస్తే అక్కడ దేవుని యొక్క కనికరం గురించి మనం చూడవచ్చు. మరి అక్కడ రాబడి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. కనుక దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా కనికరించినాడు. దేవుని యొక్క కనికరము
కుమారుడు పంపడానికి కారణమవుతా వచ్చింది. దేవుని యొక్క కనికరము నీకు నాకు బదులుగా తన కుమారుని శిలువ మరణమునకు అప్పగింపవలసి వచ్చింది. అప్పగింపబడడానికి కారణమే దేవుని యొక్క కనికరము మెట్టుకు నీ పాప శిక్ష నా పాప శిక్షను తన కుమారుని మీద మోపుటకు కారణమే. దేవుని యొక్క కనికరము మెట్టుకు నీ మరణము నా మరణము తన కుమారుడు కలవరిలో పొందుట కొరకై కారణమవుతా వచ్చింది. మెట్టుకు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడట ద్వారా, మరణించడం ద్వారా, మెట్టుకు సమాధించబడి ద్వారా, తిరిగి లేచుట ద్వారా మెట్టుకు ఇప్పుడు మనము మెట్టుకు దత్తపుత్రులము మెట్టుకు చేయబడుతూ వచ్చింది. కేవలం విశ్వాసం ద్వారా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమవుతూ వచ్చింది. ఇప్పుడు దేవుడు తన కుమారుని ఆత్మను మనలో ఉంచుంటున్నాడు. ఇప్పుడంట మనము దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మెట్టుకు మనం దత్తపుత్రులము కావాలని మెట్టుకు స్వీకృత పుత్రులము కావాలని దేవుడు తన కుమారుని పంపుతూ వచ్చుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా మనం చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు అడిగే అధికారం మనం పొందినాం. ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అడిగే అధికారం లేదు. ఎందుకంటే వారు ఇంకా కుమారులు కాలేదు కనుక. కాబట్టి ప్రభు అంటే ఉన్నాడు మత్తయి సువార్త మెట్టుకు 7వ అధ్యాయంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకు వారికి దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును. కనుక ఎవరు అడగాలి? పిల్లలు అడగాలంట, కుమారుడు అడగాలంట. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలంట. తండ్రి ఏం చేస్తాడంట? పిల్లలకి మంచి ఈవులను ఆయన అనుగ్రహిస్తాడంట. కనుక అడిగే అధికారం మనం పొందినాం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. మేటుకి ఇప్పుడు దత్తపుత్రులమైన ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ధన్యతను మనం పొంది ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనం చెప్పబడింది, గలతీ 4:6-7, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపలేదు. నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు తన కుమారుని ఆత్మను మనలో, మన హృదయంలో ఉంచి ఉంటా ఉన్నాడు. అంత మాత్రం 7వ వచనం, కాబట్టి నీ యొక్క దాసులు కావు, కుమారుడవైతే దేవుని వారసుడు. కనుక ఇప్పుడు మనం దాసులం కాదు. ఇప్పుడు మనము నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి సార్వభౌమ అధికారం కలిగినటువంటి మెట్టుకు మరి సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క పిల్లలం. కాబట్టి మనం దేవుని యొక్క పిల్లలం కనుక ఇప్పుడు మెట్టుకు మరి అధికారం పొంది ఉంటా ఉన్నాం. అధికారం పొంది ఉంటున్నాం. కాబట్టి మరి ఎంతో గొప్ప అధికారము పొంది ఉంటా ఉన్నాం. మెట్టుకు పాట కూడా ఉంది, చక్కటి పాట, అధికారం పొంది ఇంటిమి మేము, అధికారం పొంది ఇంటిమని. ఆ పాట చక్కటి పాట. అధికారం పొంది ఉంటిమి మేము, అధికారం పొంది ఉంటిమి భూమందును మీదను.
చూస్తా ఉన్నాం. దేవుడు ఎటువంటి అధికారము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చుంటున్నాడు. మెటుకు అధికారం పొంది ఉంటిమి ప్రభు, అధికారము పొంది ఉంటివి పరలోకమందును భూమి మీదను, పరలోకమందును భూమి మీదను అధికారం పొంది ఉంటివి ప్రభు, అధికారం పొంది ఉంటివి. కాబట్టి ప్రభు అధికారము అనుగ్రహించినాడు మనకి. మెటుకు ఆయన వలె, ఆయన ఏ విధంగా దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి ఎంత అధికారంతో వెళ్తుంటున్నాడో అదే విధంగా ఆయన మనకు అధికారం అనుగ్రహించినాడు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా. మెటుకు మరి ఏ విషయంలోనైనా ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగేటువంటి మరి ప్రతి అక్కరు కొరకు, ప్రతి అవసరం కొరకు, ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి శ్రమలో, ప్రతి ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో మెటుకు దేవుని దగ్గరికి ఎంతో ధైర్యంగా వెళ్ళడానికి మన కొరకును, ఇతరుల కొరకును, తోటి విశ్వాసుల కొరకు, కుటుంబం కొరకు, మనం ఎరిగిన వారి కొరకు, అందరి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి గొప్ప అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. కనుక ఇది గొప్పదైనటువంటి భాగ్యవంతమైనటువంటి జీవితం. మరి మనం భాగ్యవంతులుగా చేయబడినాం ఇటు అధికారం ద్వారా. ఒకప్పుడు అధికారం లేదు, ఇట్లు ఆయన తండ్రి అని పిలిచే అధికారము ఇప్పుడు కేవలం ప్రభుని యేసునందలి విశ్వాసం ద్వారా ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి, ఆదియు అంతమైనటువంటి, అల్ఫా ఒమేగా అయినటువంటి, మొదటివాడు కడపటి వాడు అయినటువంటి, మెటుకు మార్పు లేని వాడైనటువంటి, మెటుకు అంతం లేని వాడైనటువంటి, మెటుకు మహాకాశంలో పడజాలంటే ఆ దేవుడిని మనము తండ్రి అని పిలిచేటువంటి అధికారంలో మనం పొంది ఉంటా ఉన్నాం. కాబట్టి మరి ఇటు అధికారం పొంది ఉంటున్నాం కనుక ఇటు తండ్రిని కలిగినటువంటి మనము ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. కనుక పాత నిబంధన గ్రంథంలో మెటుకు మనం చూస్తే వీటిలో ఒక భక్తుడు ఉన్నాడు, ఎంతో ధైర్యంగా ఇట్లు ఆ తండ్రి దగ్గరికి వెళ్తూ వచ్చుంటున్నాడు. వెళ్ళి మెటుకు అనేకుల అక్కరను ఆయన తీర్చినటువంటి వాడుగా ఉన్నట్లుగా మెటుకు దేవుని యొక్క వాక్యము మెటుకు బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 17 అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే నిర్గమాకాండం 17 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొంతమందికి కొంత అవసరం వచ్చింది. మెటుకు ఒక గొప్ప అవసరం వచ్చింది. చూడండి, మెటుకు నిర్గమాకాండం 17 అధ్యాయము మనం చూస్తే మరి మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చూద్దాం. నిర్గమాకాండం 17 అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీన్ అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగునీరు లేనందున, రెండవ వచనం, మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగ్గా మోషే, మీరు నాతో వాదించనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మూడవ వచనం నేను చదువుతున్నాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరని. 4. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకే యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎత్తట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మార్సా అనియు మెరిబ్బా అనియు పేర్లు పెట్టారు. కనుక మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఇశ్రాయేలీలకి మెటుకు దప్పికేసింది, దాహం వేసింది. ఇశ్రాయేలీలు అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 12 మంది. 12 మంది అంటే అట్లా కాదు, 12 మంది యొక్క సంతానం, కొన్ని లక్షల ప్రజలు ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు పాటలు పాడారు, నాట్యం ఆడారు, తంబురులతో ప్రభుని స్తుతించారు. ఎర్ర సముద్రం దగ్గర గొప్ప ఆరాధన జరిగింది. ఏం జరిగిందంటే గొప్ప ఆరాధన జరిగింది ఎర్ర సముద్రం దగ్గర. ఎర్ర సముద్రం దాటిన తర్వాత గొప్ప ఆరాధన, స్తుతి కూడిక, ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహింపరుస్తున్నారు, తంబురలతో తీసుకొని వాయిస్తున్నారు. ఆహా,
దృశ్యము, పరలోకమంతా పులకరించినటువంటి దృశ్యము అయితే మనం చూస్తుంటున్నాం. దాని తర్వాత వెంటనే ఇశ్రాయేలు జీవితంలో మెటుకు వారు వాదన పెట్టుకున్నారు. మెటుకు వారు కొరతలు వచ్చినప్పుడు మరి ఆ మరి మోషేతో వాదిస్తూ వచ్చింటున్నారు. అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు, దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు నిష్ఠూరం చేస్తా ఉన్నారు. నిష్ఠూరం చేయాలంటే ఇంట్లో ఎప్పుడైనా ఆడోళ్ళ తర్వాతే కదా, ఇంట్లో భార్యలు నిష్ఠూరం చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగింది కొనకపోతే, వాళ్ళు అడిగింది మనం చేయకపోతే నిష్ఠూరం చేస్తూ ఉంటారు. కనుక నిష్ఠూరం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటున్నారు, మమ్మలను, మా పిల్లల్ని, మా పశువులను చంపడానికి తెచ్చారా, చంపడానికి తెచ్చారా. ఎంత ఘోరమైనటువంటి మాట. కాబట్టి మెటుకు ఎంత భయంకరమైనటువంటి మాట. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ కుమారులు చనిపోయినారు. ఇశ్రాయేలులో ఒక్క జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోలేదు. ఐగుప్తుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క మరి పశువులలో ప్రథమైనమైన చనిపోయినాయి, కానీ ఇశ్రాయేల్ పశువులు ఒకటి కూడా చనిపోలేదు. ఇన్ని కార్యాలు వాళ్ళు చూస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు, వారి మాటల చేత శోధిస్తారు. అనేకసార్లు మనం కూడా ప్రార్థనకు బదులుగా వాదనలు పెట్టుకుంటాం. భార్యాభర్తలు ప్రార్థన చేయరు, వాదనలు పెట్టుకుంటారు. సంఘంలో ప్రార్థన చేయరు, వాదాలు పెట్టుకుంటారు. ఏదైనా రాగానే ఏంటి అసలు సేవకుడి దగ్గర తేల్చుకుందాం అంటారు. సేవకుడు ఏం చేస్తాడు, సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థన లేని వారి జీవితంలో వాదనలే ఉంటాయి. ప్రార్థన ఉంటే వాదన ఉండదు. ప్రార్థన ఉంటే ఆధారపడి ఉంటారు, దేవుని మీద ఆధారపడతారు. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ వాదన ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ప్రార్థన లేదనుకోండి, వాదన ఉంటుంది వారి మధ్యలో. సంఘంలో ప్రార్థన లేదనుకోండి, వాదనలు ఉంటాయి. కనుక మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాదాపవాదాలు జరుగుతాయి కదా, కోర్టులో జరుగుతాయి కదా, అక్కడ అన్ని వాదాలు. పొద్దున్న లేస్తే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చూస్తాం. అయితే దేవుని మందిరాల్లో కూడా ఈ దినాల్లో వాదోపవాదాలు వచ్చేసినాయి. కారణం ఏంటి అంటే, ఎవరు వాదిస్తారు, ఎవరు వాదిస్తారండి? ప్రార్థన చేయని వాళ్ళే వాదిస్తారు. ప్రార్థన చేయని మెటుకు వాదించేటువంటి వాడు. అందుకే ప్రాణగంధంలో ఒక వాదించేవాడు వచ్చినాడంట. వాడంట వారు నేరము మోపచ్చు. వాడు ఏం చేస్తున్నాడంట చూడండి, ప్రాణగంధంలో మాట రాయబడింది. వాడు మెటుకు వాడి గురించి చెప్పండి మాట ఏమిటంటే, వాడు వచ్చినాడంట 12వ అధ్యాయము ప్రకటన 12వ అధ్యాయము 9-10 వచనాల్లో వాని గురించి అక్కడ చెప్పబడతా ఉంది. ప్రకటన 12:9-10. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడను. అది భూమి మీద పడదోయబడును, దాని దాసులు దాంతో కూడా పడదోయబడి. మరి ఒక గొప్ప స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్తూ వింటుంది, రాత్రింబగళ్ళు మన దేవుని మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయన. అపవాది అంటే వాదకుడు, వాదించేవాడు. ఏంటి వీడి పేరేంటి? అపవాది అంటే వాదన. వీడి దగ్గర ప్రార్థన, వీడెప్పుడు ప్రార్థన చేయడు, వీడు దేవుణ్ణి నమ్మడు. కనుక వీడెప్పుడు కూడా మెటుకు అధికారం కోసం చూసేటువంటి వాడు. కనుక అపవాది, వాదకులు, వాదాలు ఎక్కువైపోయినాయి దినాల్లో. సంఘాల్లో వాదాలే, కుటుంబాల్లో వాదాలే, వాదోపవాదాలు. సంఘంలో వాదోపవాదాలు, కుటుంబాల్లో వాదోపవాదాలు, ఇంట్లో పిల్లల మధ్యలో వాదోపవాదాలు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు. సంఘంలో ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవం లేదు. కుటుంబంలో భార్యాభర్తలుగా ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవం లేదు. ఇంట్లో ప్రార్థన లేదు, అందుకే వాదోపవాదాలు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా వాదిస్తున్నారు, మోషేతో వాదిస్తున్నారు. కాబట్టి నీ జీవితంలో వాదోపవాదాలు కాదు ఉండాల్సింది, ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే వాదం ఉండదు, ప్రార్థన ఉంటే వాదం ఉండదు.
ప్రార్థన ఉంటే దేవుని సహాయం ఉంటుంది. కనుక మోషే దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే మెటుకు వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. మెటుకు వాదింపనేలా మీరు నాతో, మోషే అంటున్నారు 2వ వచనంలో, నిర్గమాకాండం 17:2లో, మీరు నాతో వాదించనేలా, యెహోవాను శోధించనేలా అని వారితో చెప్పి వాదిస్తూ ఉన్నారు మోషేతో. ఏమని వాదిస్తున్నారు? ఏమనంటే అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగొచ్చింది, ఇదెందుకు? మమ్మను మా పిల్లల్ని మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిత్రనిది. కనుక అప్పుడే మర్చిపోయినారు. అప్పుడే బెత్తాల దెబ్బలు, అప్పుడే ఐగుప్తుల వారు పొందిన శిక్ష, ఐగుప్తుల వారు పొందిన శ్రమ అప్పుడే మర్చిపోయినారు. కనుక అప్పుడే రక్షణ ఆనందం పోయింది కొన్ని రోజులకే. అట్లనే మన జీవితాలు కూడా అంతే. రక్షించబడినప్పుడు ఎంత ఉత్సాహమో, అసలు ఒంటి చేతి మీద మందిరంలో ఎక్కడ చూసినా మనమే కనబడతాం. ఏ ఏ ఏ పనిలో చూసినా మనమే కనబడతాం. ఏ కుడికిలో చూసినా మనమే కనబడతాం. అబ్బా అందరు చూసి అబ్బా ఎంత మారిపోయాడండి ఆ బ్రదర్, ప్రతి కుడికి వస్తున్నాడు, ఆ సిస్టర్ ఎంత మారిపోయింది, ఆ యవనస్తురాలు ఆ యవనస్తుడు ఎంత మారిపోయాడు. ఆ మార్పు కొద్ది రోజులే. ఏంటి ఆ మార్పు? ఊసరవెల్లి అనేది ఒకటి ఉంటుంది. అది అది చెట్ల మీదకి వెళ్తే చెట్ల రంగులో మారుతుంది, గోడ మీదకి వస్తే గోడ రంగు అని మారుతుంది. అట్లా మెటుకు అట్లా కొన్ని రోజులే ఆ మార్పు ఒక మరి ఆ తత్వం కొన్ని రోజులు. అయితే రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాను. నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే ఎప్పుడు వాదన ఉండదు నీ జీవితంలో. ప్రార్థన ఉంటే అసలు వాదనే ఉండదు, ప్రార్థనే ఉంటుంది. ఏమిటంటున్నారు? అప్పుడే మర్చిపోయినారు, శ్రమ మర్చిపోయినారు, బాధ మర్చిపోయినారు, హింస మర్చిపోయినారు, మెటుకు కఠినమైన మరి మరి ప్రయాసము మర్చిపోయినారు, కఠినమైన దాసత్వం మర్చిపోయినారు. మర్చిపోయి ఇప్పుడు వాదిస్తుంటున్నారు. మోషే ఏం చేశాడు తెలుసా? వాళ్ళతో వాదించకుండా ఏం చేశాడంటే మరి 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. కొంతసేపు అయితే ఏం చేస్తారంటే వీళ్ళు రాళ్ళతో కొట్టి, అయ్యా మెటుకు కొంతసేపు అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు, నన్ను ఏం చేయమంటావు? వీళ్ళకి నేను ఎక్కడి నుంచి తేవాలి నీళ్లు? ఎక్కడి నుంచి తేవాలి నేను నీళ్ళు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కాదు, 10 మంది కాదు, 6 లక్షల కాల్బలానికి ఇంకా స్త్రీలు పిల్లలు కాకుండా ఎక్కడి నుంచి చేస్తాడు మోషే? ఒక్కడు ఎక్కడి నుంచి చేస్తాడండి నీళ్లు? మనకి ఇప్పుడైతే మనం ఒక బిస్లరీ కంపెనీ వాడికి ఫోన్ చేయాలా, ఏమండి 6 లక్షల మంది వెంటనే మీరు నీళ్ళు అంటే, ఆయన వాడంటాడు, సార్ ఇప్పుడు చెప్తే ఎట్లా, మాకు ఒక వారం ముందు చెప్పాలా, మేము అంత ప్రొడక్షన్ లేదు మా దగ్గర అంటాడు వాడు. కాబట్టి మేము చూస్తాను ఇప్పుడు అంత ప్రొడక్షన్ 6 లక్షల మందికి నీళ్లు తెప్పించాలా ఇప్పుడు మోషే. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుకుడి వెదుకువాడికి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరు అడిగితే? పిల్లలు అడిగితే దేవుడు ఇస్తాడు, కుమారులు అడిగితే దేవుడు ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 7-12 వరకు చదివినాం. అక్కడ కుమారుడు, మీ పిల్లలు, మీ తండ్రి అని రాయబడింది. అక్కడ తండ్రి పిల్లల సంబంధం గురించి రాయబడింది. మనం పిల్లలమైతే వారసులమని గలతీలో చదువుతూ వచ్చింటున్నాం. కనుక దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు. ఒకప్పుడు కాదు, యేసు ప్రభు ద్వారా దేవుని పిల్లలమైనాం, దత్తపుత్రులమైనాం. ఇప్పుడు మనకి దేవుడు అధికారం ఇచ్చింటున్నాడు. ఏ అధికారం అంటే దేవుని పిల్లలమని అధికారం మెటుకు దేవుడు మనకి అనుగ్రహిస్తా వచ్చింటున్నాడు. కనుక మనం చూస్తుంటున్నాం మరి దేవుని పిల్లలమని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కనుక ఇప్పుడు ధైర్యంతో ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. మరి ప్రతి పరిస్థితిలో దేవుని దగ్గరికి. మోషే 6 లక్షల మంది కోసం దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభా నేను ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలా, ఎక్కడి నుంచి మొయ్యాలా? ప్రభా ఏదైనా బావి చూపిస్తావా, లేకపోతే ఏదైనా నది చూపిస్తావా, మరి ఎక్కడికి వెళ్ళాలా, నన్ను ఏం చేయమంటావు ప్రభా? నీళ్లు కావాలి ప్రభా, వీళ్ళు దప్పికంటున్నారు, ఇంకొంతసేపు అయితే నన్ను చంపేస్తారేమో, రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అన్నాడు. మోషే భయపడకు, చూడు హోరేబుకి నడిపించాలని, అక్కడ నేను ఒక రాతి మీద నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఆ బండ మీద నేను నీకు కనబడతాను, ఆ బండని కొట్టు, ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి మెటుకు దేవుడు మోషేతో చెప్పినట్లుగానే చూడండి
ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు ఎత్తాట్లు చేసెను. కాబట్టి మనం చూస్తాం, ఇగో హోరేబులో బండ మీద నేను నీకు నిల్చుంటాను, నీకోసం ఆ బండ మీద నిల్చుంటాను. మెటుకు ఆ బండను కొట్టాలి, కొడితే మెటుకు నేను నీకు నీళ్ళు ఇస్తాను. కనుక నీ ప్రతి అక్కర దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క బాధని పంచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ అక్కర్లని తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమలో పాలుభాగస్తుడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఒక వ్యక్తి ప్రార్థన ఇశ్రాయేల్ 6 లక్షల మందికి మటుకు జలము పొందడానికి, దప్పిక తీర్చబడ్డానికి, నీళ్లు పొందడానికి కారణమైంది. ఈ దినాల్లో ఇటీవలే కుమారత్వాన్ని అభ్యాసం చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నేటి దినాల్లో స్వార్థపూరితమైనటువంటి జీవితాలు అనుకుంటున్నారు. సంఘముగా మనం ప్రార్థన చేయాలి అనుకుంటున్నారు. నేను ఎంతో ఇంట్లో గంటసేపు ప్రార్థన చేయగానే చాలా మంది అనుకుంటున్నారు, అబ్బో నేను చాలా ప్రార్థన పరురాలు అనుకుంటున్నారు. కొంతమందికి సంఘంతో కలిసి ప్రార్థన చేసే అనుభవం లేదు. కొంతమంది ఆ విధంగా సంఘంతో కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు. కనుక కొంతమంది, ఒక సిస్టర్ ఉంది, నేను రక్షించబడిన కొత్తల్లో అప్పుడు ఒక సిస్టర్ బ్రదర్ అడిగినాడు, ఏంటక్క సంఘ ప్రార్థన రాలేదంటే, అన్న మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నానా. అబ్బాయి ఎంత బాగా చెప్పిందో అక్క అయితే. ఏందక్క సంఘ ప్రార్థన రాలేదంటే, అన్న మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నేను ఇంట్లో అదే టైంలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అబ్బా, అంటే అక్క సంఘ ప్రార్థన అక్కడ చేస్తుంది ఇంట్లో. కనుక మనం చూస్తా ఉన్నాం, ఉపవాస ప్రార్థనకు వచ్చినాం, ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాం. అయితే రాత్రి కాల్సిన ప్రభు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వండి, వెదుకుడు మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు తీయబడి. అయితే దేవుడు మనల్ని అడిగే అధికారం దేవుడు ఇచ్చినాడు మనకి. అడిగే అధికారం ఇవ్వడం కోసము దేవుడు, నీవు అడిగే అధికారం ఇవ్వడం కోసము దేవుడు నిన్ను నీవు దేవుణ్ణి అడిగే అధికారం నువ్వు పొందడం కోసము దేవుడు తన సొంత కుమారుణ్ణి సిలువలో నీ కొరకు అప్పగించాల్సి వచ్చింది. ఆయన దేహము దున్నబడింది, ఆయన చారలుగా దున్నబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, ములక్రీడం ధరించినాడు, దిగంబరిగా వేలాడినాడు. ఇంత క్రయం చెల్లిస్తే నీకు కుమారత్వం దొరికింది. ఇంత క్రయం చెల్లిస్తే ఈ కుమారత్వం దేనికి అంటే దేవుని పనిలో ఆసక్తితో ఉండకుండా మాంజలుగా ఉండడం కోసం కాదు, ఆసక్తితో ఉండడం కోసం. నీవు అనేకుల దప్పిక తీర్చడం కోసం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, దప్పికున్న వాళ్ళారా ఎక్కడికి రావాలా? నా దగ్గర రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. మెటుకు దేవుడిని కుమారత్వం ఇచ్చింది అనేకుల దప్పిక తీర్చడం కోసం. మోషే ఆనాడు ప్రార్థన చేసి 6 లక్షల మంది దప్పిక తీర్చినాడు. మెటుకు అటువంటి ప్రార్థన ఉందా మన జీవితంలో? అటువంటి ప్రార్థన ఉందా? ప్రభా, దప్పికొనిన వారిది నువ్వు నిజమైనటువంటి జీవజలంవి. దప్పికొనిన వారు చాలా మంది ఉన్నారు ప్రభా లోకంలో. ప్రభా, వాళ్ళ దప్పిక తీర్చు. నీ ప్రజలను ఆత్మీయంగా బలపరచు, నీ ప్రజలను ఆత్మీయంగా కట్టు, దేవునిలో నింపబడినట్లు సహాయం చేయి అని ప్రార్థించేటువంటి వారు ఎంతమంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మెటుకు ఇది మొట్టమొదటి అనుభవం. రెండోదిగా ఒకటి చూద్దాము. సంఖ్యాకాండంలో మనం చూస్తే చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తే అక్కడే మెటుకు ఆహారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన ఆహారం కొరకు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూద్దాము 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆహారం కొరకైనటువంటి అక్కర మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నువ్వు సాయంకాలంలో మీరు మాంసం తిందురు, ఉదయంన ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలంలో పూరేళ్లు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయంన మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణముల అరణ్యపు భూమి మీద కనబడింది. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనా తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. మోషే, అది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము,
యెహోవా ఆజ్ఞాపించిందేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకునవలెనను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకునవలెనను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వారికి కొన్ని వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. కనుక మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు ఆహారం కొరకు కూడా సనుగుతా ఉన్నారు. ఐగుప్తులో మేము మంచిగా తిన్నాం, ఈయన ఏం పెడుతున్నాడు, ఆహారము ఏం పెడుతున్నాడు, ఏంటి ఆకలి వేస్తూ ఉంది. ప్రభు వారి ఈ 6 లక్షల మందికి అన్నం ఉండాలంటే ఎన్ని రైస్ బ్యాగులు కావాలో, ఎన్ని రైస్ బ్యాగులు కావాలో, ఎంత ఆహారం కావాలో ఒకడు. అయితే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కడి ప్రార్థన, దేవుడు ఆకాశవాక్యులు తెరిచి దేవదూతలు తినే ఆహారం దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. కనుక ప్రార్థన అనేది చాలా గొప్పది. ప్రార్థన అనేది చాలా ఈ దినాల్లో ప్రార్థన అంటే విలువ లేకుండా ఉంది. ప్రార్థన అంటే విలువ లేకుండా, ఎవరికి రక్షించబడిన దేవుని ప్రజలకే విలువ లేదు నేటి దినాలు. కారణము ప్రార్థన అంటే ఆసక్తి లేదు ఈ దినాల్లో. ప్రార్థన అంటే ఆసక్తి లేనటువంటి మెట్టుకు మెట్టుకు జీవితాల్లో దేవుని ప్రజల పట్టుదల లేదు. ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవం లేదు, పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం లేదు. దానిలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నాం. మెట్టుకు దేవుడు ఆహారం అనుగ్రహించినాడు. ఇంకొక మాట చూస్తాము ద్వితీయోపదేశకాండంలో చూసి ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, మోషే ప్రార్థన ఎంత చక్కగా వాళ్ళని నడిపించిందో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడతాను. చూడండి, 3-4 వచ్చిన ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయనను అనర్చి నీకు ఆకలి కలిగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఆ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలే. ఇశ్రాయేలీలకు ఎక్కడి నుంచి దేవాలి బట్టలు? ఎవరిని అడుగుతారండి? నాయకులను అడుగుతారు కదా. ఎక్కడి నుంచి దేవాలి బట్టలు? అరణ్యంలో ఎక్కడి నుంచి దేవాలి? మోషే ప్రార్థన చేశాడు, ప్రభా నీళ్ళు ఇచ్చినావు, ఆహారం ఇచ్చినావు, మరి బట్టల సంగతి ఏంటి? మోషే వాళ్ళ బట్టలు పాతగిల్లలేదంట, చీకిపోలేదంట. మెట్టుకు మనం చూస్తూ ఉన్నాం ఎంత దేవుడు వాళ్ళకి అంత మాత్రమే కాదు, ప్రభా నడవాలంటే శక్తి కావాలి కదా. మెట్టుకు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, మరి ఎట్లా ప్రభా? ఏం పర్వాలేదు ప్రభు, వాళ్ళ కాళ్ళు వాయకుండా ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటా చక్కగా మెట్టుకు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో వారు నడుస్తవచ్చు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చింది. ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకువాడికి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగాలి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నీ ప్రతి అవసరం దేవుడితో చెప్పాలి. అది ఎప్పుడు ఎలా తీర్చబడుతుంది అన్నది అనవసరం నీకు. కొంతమందికి ఇంకా అడుగుతారు, అడిగి ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎదురు చూడాల్సింది ప్రార్థనలో. ఎవరు వచ్చి మన అక్కర తీరుస్తారా అని ఎవరు వచ్చి మన అక్కర తీరుస్తారని ఎదురు చూస్తాం కాదు. మనుషుల కోసం కాదు, మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, నువ్వు ప్రార్థనలో ఎదురు చూడాలి. ప్రభు నీ అక్కర ఎప్పుడు తీరుస్తాడో ఎట్లా తీరుస్తాడో మనకు తెలియదు. అయితే ప్రభు తీరుస్తాడు. ప్రభు తీర్చేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. కనుక మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రభా ఇది అక్కర, ఇది అవసరత అని ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు, మనకు సహాయం చేస్తాడు, మనం ధైర్యపరుస్తాడు. మెటుకు మన అవసరత ఏమైందో అవసరత దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మరి ఎప్పుడు తీరుస్తాడు, ఎట్లా తీరుస్తాడు అన్నది అది దేవుని చేతిలో, మంది కాదు. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్లో మరి ప్రసంగి 3లో మనం చూస్తే, గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన తన సమయంలో అక్కర తీరుస్తాడు, నీ అక్కరంతా తీరుస్తాడు. మెటుకు దేవుడు తీరుస్తాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నీవు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నావు, నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ నువ్వు ఏదైనా కష్టం గుండా వెళ్తున్నావు, కష్టంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను అప్పగించడు, శత్రువుకి మాత్రం అప్పగించడు, ఎప్పుడు కూడా అప్పగించాడు శత్రువుకి. అయితే రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రభు వైపు చూద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభా
మెటుకు అడుగుతున్నాం ప్రభా. ఒక్క మోసే ప్రార్థన చేస్తే 6 లక్షల మందికి నీళ్ళు ఇచ్చావు ప్రభా. ఒక్క పూట కాదు 3 పూటలు, ఒక్క పూట కాదు 3 పూటలు. ఎన్ని లక్షల మరి లీటర్ల నీళ్లు తాగుంటారు ఒక 6 లక్షల మంది అంటే. ఒక్కొక్కళ్ళు లీటర్ తాగినా 6 లక్షల లీటర్లు. మరి స్త్రీలు 1/2 లీటర్ వేసుకోండి, 3 లక్షల లీటర్లు. రోజుకి 10 లక్షల లీటర్లు కావాలా. ఎక్కడి నుంచి? ప్రార్థన తీర్చింది అవసరత. పూటకి 10 లక్షల లీటర్ల నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు మోషే? వాళ్ళకి మళ్ళీ స్నానాలు, మరి స్నానాలు ఎక్కడి నుంచి? దేవుడు తీరుస్తాడు. దేవుడు నమ్మదగినటువంటి ప్రతి ఒక్కరు తీరుస్తాడు. అడుగుడి మీకు ఇవ్వండి ప్రభు చెప్పినాడు. అడుగుతున్నామా? అడగమ్మా. మనకేంటంటే ఓపిక ఉండదు. ఏమడుగుతాం లేదు, ఓపిక ఉండదు. అడగమ్మా. అడగకుండా మనం సొంత మార్గాల్లో పోయి శత్రు చేతిలో చిక్కి మనం నష్టం తెచ్చుకునేవారు. ఒకవేళ అడగకుండా శత్రు చేతిలో చిక్కి ఉన్నా కూడా సరే, ఇప్పుడైనా మొరపెట్టు, దేవుడిని అక్కర తీరుస్తాడు. ఇప్పుడైనా మొరపెట్టు, దేవుడికి అక్కర తీరుస్తాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, దేవుడు తప్పకుండా నీ అక్కర తీరుస్తాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మెటుకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యుద్ధంలో నుండి ఒక ఆయన మొరపెట్టినాడంట. యుద్ధంలో నుండి మొరపెడితే దేవుడు వాళ్ళ మొరను ఆలకిస్తూ వచ్చింటున్నాడు. వారి మొరను ఆలకించి దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చింటున్నాడు. కనుక దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ అక్కరంతా తీరుస్తాడు, నీ అవసరం అంతా తీరుస్తాడు, నీ శ్రమ అంతా తీరుస్తాడు, నీ బాధ అంతా తొలగిస్తాడు, నీ వేదన అంతా తొలగిస్తాడు, నీ కన్నీరంతా తుడుస్తాడు. దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు. దేవుని కొరకైనటువంటి పాత్రగా, సాధనంగా దేవుడు నిన్ను ఉంచుకుంటాడు. ఒక మోసే ప్రార్థన కొన్ని భీకరమైన కార్యాలు చూడడానికి కారణమైంది. గంభీరమైన కార్యాలు చూడడానికి మరి కారణమైంది. ప్రార్థన భీకరమైన కార్యాలు నీ జీవితంలో చేయబడడానికి కారణమవుతుంది. గంభీరమైన కార్యాలు చేయబడడానికి కారణమైంది. ఆ ప్రార్థన తక్కువ పడితే నీ జీవితాల్లో నష్టాలు, దుఃఖాలు, బాధలు, శ్రమలు తప్పించి ఏముండదు నీ జీవితంలో. కనుక ప్రార్థన తక్కువ కాకూడదు మన జీవితంలో. కనుక ప్రార్థన అనేది మరి నూనె వంటిది మన జీవితంలో. ఆ ప్రార్థన ఉన్నంత వరకు మనము తప్పించబడతాం, కాపాడబడతాం, నడిపించబడతాం, జయవంతులంగా ఉంటాం, సంతోషభరితులంగా ఉంటాం. నోటి నిండా నవ్వు ఉంటుంది, శ్రమలపై నిత్యానందం. ప్రార్థన తగ్గితే దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది, కుంగుదల ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, లేమి ఉంటుంది, వేదన ఉంటుంది. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అడుగుడి మీకు ఇవ్వడం. దేవుడు మనల్ని అడిగే స్థితిలో పెట్టాడు. దేవుణ్ణి అడిగే స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చుడికై దేవుడు తన కుమారుణ్ణి శిలువలో మరణానికి అప్పగించినాడు. ఆ కుమారుని ద్వారా ఇప్పుడు మనము అడిగే అధికారం పొందినాం. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎటువంటి అధికారం ఉన్నదో, తండ్రిని అడిగే అధికారము, అదే అధికారము దేవుడు తన కుమారుని మరణం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుడు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. యేసు ప్రభు అడిగితే తండ్రి ఎట్లా ప్రత్యుత్తరం ఇస్తాడో, ఈ రోజు నువ్వు అడిగితే కూడా దేవుడు అట్లనే ప్రత్యుత్తరం ఇస్తాడు నీకు. మెటుకు దేవుడు నిన్ను దాసుడుగా కాదు కుమారుడుగా చూస్తున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదే మాట చదివినాం. కాగా మీరు ఇప్పుడు దాసులు కారు, ఏమైనారంట, మీరు కుమారులే. దేవుడు మిమ్మల్ని దాసులుగా చూడటం లేదు, కుమారులుగా చూస్తున్నాడు. కనుక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి నీవిక దాసుడవు కావు, ఎవరు అంట, కుమారుడివే. దాసుడవు కాదు, కుమారుడివే. నువ్వు మొరపెట్టగానే, యేసు ప్రభు మొరపెట్టగానే పరలోకం ఎట్లు కదిలించబడిందో, పరలోకమందు ఆసీనుడైన తండ్రి అయిన దేవుడు ఎట్లు తొంగి చూచున్నాడు, అదే విధంగా నువ్వు మొరపెడితే ఆయన పరలోకమందు సింహాసనం మందు ఆసీనుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు మొరపెట్టినప్పుడు జవాబిచ్చినట్లుగా నీకు నువ్వు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా దత్తపుత్రులమైన తన కుమారుడు మనందారు. కనుక ఈ అధికారం దేవుడు ఇచ్చినాడు, కానీ అధికారాన్ని వాడుకునేవారు లేరు ఈ దినాల్లో. అధికారం ఇచ్చిన అధికారాన్ని వాడుకునేటువంటి వారు లేరు. కనుక దేవుడికి ఇచ్చిన అధికారాన్ని వాడు, నీ అక్కర్లు తీర్చుకో. అనేకుల అక్కర్లు తీర్చబెట్టకు కారణమైనటువంటి వ్యక్తిగా మారు. మోషే వలె అనేక అక్కర్లు తీర్చే వ్యక్తిగా మారు, అనేకుల అవసరాలు తీర్చే వ్యక్తిగా మారు, అనేకుల్ని దేవుళ్ళని నడిపించే వ్యక్తిగా మారు,
అనేకులను దేవునిలో బలపరిచే వ్యక్తిగా మారు. అనేకుల్ని దేవుని రాజ్యం కోసం సిద్ధపరిచే వ్యక్తిగా మారు ప్రార్థన ద్వారా. అట్లు నీవు ప్రభుని అడిగి అటు అనుభవంలోనికి రావాల్సిందిగా దేవుని నామ పేరిట మనం చేస్తాం. దేవుడి లేఖనాన్ని మన కొరకు దీవించిన గాక. ప్రార్థన చేస్తాము. దయచేసి ప్రార్థించండి. మేటకు ఆదివారం సువార్తకు వెళ్దాము. సువార్త ఆపినాము మరి కొన్ని కారణాల చేత. మరి దేవుని చిత్తమైతే ఈ వారం ఖచ్చితంగా సువార్తకు వెళ్తాము. మరి ఎక్కడికి ఎట్లా వెళ్ళాలన్నది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి సువార్త కోసం. అదేవిధంగా 4, 5, 6 తారీఖుల్లో ప్రత్యేక కుడికలు ఉన్నాయి. 4వ తారీఖు సువార్త ఉంది. మెటుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్మిషన్ కోసం ఈ దినం అడిగినాము. మెటుకు వాళ్ళు చెప్తా అన్నారు ఎట్లా అన్నది. దానికోసం పర్మిషన్ కోసం ప్రార్థించండి. తిరిగి సాయంత్రం సువార్త కుడికలో సాక్ష్యము. తిరిగి మెటుకు దేవుని చేతిలో దేవుని మహిమార్థమే వాడబడినట్లు మరి దేవుడు తన ఏర్పాట్లో ఉన్న దాసుల్ని తీసుకుని వచ్చినట్లు ప్రార్థించాల్సిన. తిరిగి 5, 6 తారీఖుల్లో జయరాజు గారిని మన మధ్యలోని దేవుడు క్షేమంగా తీసుకుని వచ్చి దేవుని నా మహిమార్థమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నట్లు మరి ప్రార్థించాల్సిందిగా దేవుని నామంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అట్లు ఈ 43వ వార్షికోత్సవ కూడికలు ఎంతో ఘనంగా ఎంతో మహిమార్థంగా జరిగించబడినట్లు ప్రార్థించాల్సిందిగా దేవుని నామం పేరిట మెట్టుకు మరి మనవి చేస్తూ ఉంటున్నాం. మెట్టుకు ప్రార్థించండి. అదేవిధంగా ప్రశాంత్ మెట్టుకు హన్నా కుమారక కొడుకు పెద్ద కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. నూతన ఆత్మలు దేవునిలో చేర్చబట్టు కొరకు ప్రార్థించండి. సుశీలకు కూడా మెట్టుకు దుబాయ్ వెళ్తా ఉంది. టికెట్ కోసం కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ ఇరాను. మెట్టుకు దేవుడు కనికరించినట్లు ప్రార్థన చేయండి. దేవుడు అధికారుల కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు తిమోతి పత్రికలో కదా. అధికారుల యొక్క రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి. మెటుకు మన దేశం కూడా దీవించబడాలని ప్రార్థన చేయండి. మెటుకు అంత మాత్రమే కాదు, మన దేశంలో కూడా సమృద్ధి ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. దేవుని ప్రజలు కాపాడబడినట్లుగా ప్రార్థన చేయండి. మెటుకు సేవ చేస్తున్నటువంటి సేవకుల యొక్క సేవ దేవుడు దీవించినట్లు ప్రార్థన చేయండి. మెటుకు కఠినమైన ప్రాంతాల్లో నార్త్ ఇండియా ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను కూడా దేవుడు కాపాడినట్లు ప్రార్థించండి. అది మాత్రమే కాదు, మెటుకు అట్లు ప్రార్థించాల్సిందిగా దేవుని నామం పేరిట మెటుకు మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థించండి. వాడు మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, కృప చూపే దేవుడు, గొప్ప దేవుడు, రాజుల రాజు.